ఒక మహా విచిత్రమైనటువంటి ఆధ్యాత్మిక వాస్తవం, భక్తి జీవిత సూత్రం చెబుతాను. క్రీస్తు ప్రభువు అవతరించక ముందు, టేక్ దిస్ స్టేట్మెంట్ వెరీ సీరియస్లీ, క్రీస్తు ప్రభువు మానవావతారం ఎత్తక ముందు లేఖనాలు మనుషులకు ఈ షేప్లో కానీ గ్రంథపు చుట్టలుగా కానీ దొరకక ముందు వారు భక్తులు ఏ బోధకుడు చెప్పనక్కర లేకుండానే క్రైస్తవ జీవిత విలువలను పాటించారు. క్రైస్తవ జీవిత క్రమశిక్షణ పాటించారు. కొత్త నిబంధన క్రైస్తవ్యాన్ని జీవించారు. ద సెయింట్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ లివ్డ్ న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్ లైఫ్. పాత నిబంధన భక్తులు లేఖనాలు లేకుండానే కొత్త నిబంధన క్రైస్తవ జీవితాన్ని జీవించారు. They lived according to New Testament discipline, apostolic doctrines. అబ్రహాము మెల్కీసెదకును ఎదుర్కొన్నాడు. తాను కొల్లగొన్న సొమ్మంతటిలో నుండి దశమ భాగము మెల్కీసెదకుకు ఇచ్చాడు. మలాకీ రాశాడా? తర్వాత ఎప్పుడో రాశాడు ఆయన. దాదాపు అబ్రహాము తర్వాత 1500 ఏళ్ల తర్వాత మలాకీ రాశాడు. నరుడు దేవుని వద్ద దొంగిలున, మేము ఏ విషయంలో దొంగిలించితమని మీరందరూ దశమ భాగమును నాకు ఇవ్వక మీరు దొంగిలించితిరి అని మలాకీ రాశాడు. అబ్రహామును అడుగుదాం, ఏమండి దశమ భాగం ఎట్లా ఇచ్చో మెల్కీసెదెకుకు నువ్వు? నీకు ఎవరు చెప్పారు? మలాకీ చెప్పారా? వాడెవడు అంటాడు. మలాకియా? వాడెవడండి? మలాకీ గ్రంథం చదివారా మీరంటే, గ్రంథం ఏంటి, చదవడం ఏంటి? అసలు మలాకి ఎవడు, నువ్వెవడు? మరి మీరెందుకు 10వ భాగం ఇచ్చారు? మెల్కీసెదెకు అడిగినట్టు లేదు. అప్పటికి ఇంకా ఏ సంఘక్రమము లేదు, ఇశ్రాయేలు జనాంగము లేదు, ధర్మశాస్త్రము కూడా లేదు. మరి ఎందుకు ఇచ్చావు? ఏ గ్రంథాలు లేవు, బోధకులు లేరు. ఆయన లోపలికి వచ్చేసింది దశమ భాగం అనే ఒక క్రమం. నేను అందుకే చాలా పెళ్లి ప్రసంగాల్లో చెప్పాను, సరిగా కాపురం చేయడానికి ప్రసంగాలు ఎక్కర్లేదండి. మనస్సాక్షి ఉంటే చాలు, దేవుని భయం ఉంటే చాలు. యోసేపు ఉన్నాడు, ఆమె వచ్చి రా వ్యభిచారం చేద్దాం, అక్రమ సంబంధం పెట్టుకొని ఆనందం అనుభవిద్దామని పిలిచింది. అక్కడ ఆ దేశంలో దేవుని భయం లేదు. ఆ రోజుల్లో, ఆ తరంలో అట్లా విచ్చలవిడిగా బ్రతికారు వాళ్ళు. యోసేపు అంటాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఇంత పాతకము నేను ఎట్లు కట్టుకొందును? అమ్మో, నేను అలాగే చేయలేను, ఇది ఘోరమైన దుష్కార్యం. అంటే ఇప్పుడు మనం యోసేపును ఇంటర్వ్యూ చేద్దాం. యోసేపు గారు, ఇది ఘోరమైన దుష్కార్యం అని మీకెవరు చెప్పారు? మీరు నిర్గమకాండం చదివారా? వ్యభిచరించరాదు, పొరుగువాని భార్యను ఆశించకూడదని నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉన్నది చదివారా మీరు? అంటే నిర్గమకాండం అంటే ఏంటి అంటాడు ఆయన. అదేనండి, మోషే రాసినటువంటి పంచకాండములలో 2వ గ్రంథం. మోషేవుడు అంటాడు. యోసేపు చచ్చిపోయాక 400 సంవత్సరాలకు మోషే పుట్టాడు. మోషే వాడేవాడండి అంటాడు. ఆయనకు మోషే తెలియదు,
పంచకాండాలు తెలియదు, 10 ఆజ్ఞలు తెలియదు, కానీ పొరుగువాని భార్యను ఆశించొద్దని తెలిసింది. ఎట్లా తెలిసింది అడుగుతున్నా, నేను ఎలా తెలిసిందని అడుగుతున్నా. పారిపోయాడు. ఆమె వచ్చి ఆయన మీద పడితే ఆ అంగి దొరికింది. వదిలించుకొని పారిపోతే ఈమె చేతుల్లో అంగి ఉంది. ఆ అంగి సాక్ష్యాధారంగా తీసుకొని ఆమె ఘోరమైన అపవాదు మోపింది. చూడు, ఈ హెబ్రీయుడు నన్ను అవమానపరచడానికి వచ్చాడు, ఇదిగో సాక్ష్యం, అతని అంగి నా చేతిలో ఉంది అంటే ఈమె పోయి వాని మీద పడితే అంగి ఈమె చేతిలోకి వస్తుందా? లేకుంటే అతడే ఈమె మీద పడితే ఆయన అంగి ఈమె చేతిలోకి వస్తుందా? అతడే ఈమె మీద పడి ఈమె పారిపోతే ఈమె పై వస్త్రం ఆయన దగ్గర ఉండాలి. ఈమె పోయి పట్టుకుంది, ఆయన పారిపోయాడు కనుక పై వస్త్రం ఈమె చేతిలోకి వచ్చింది. అంత లాజికల్గా ఆలోచించరు. ఒక మనిషి మంచోడు కాదని చెప్పేటప్పుడు ఇక ఆడోళ్ళు ఏది చెప్తే అది సమాజం అంతా నమ్ముతుంది. ఆ కాలం నుంచి ఇప్పటిదాకా ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు. పేరు పోయింది, పరువు పోయింది, జైల్లో పడ్డాడు. అయినా మనం ఇంటర్వ్యూ చేస్తే యోసేపు అంటాడు, నేను నా పరువు పోగొట్టుకుంటాను, ప్రాణాలు పోగొట్టుకుంటాను, కానీ నా పరిశుద్ధతను పోగొట్టుకోలేను. నా పరిశుద్ధత కాపాడుకుంటాను. అండర్ ఎనీ కాస్ట్ ఐ విల్ నాట్ కమిట్ అడల్టరీ. అరే, ఎందుకు ఇంత కమిట్మెంట్ నీకు? కొంపదీసి టైం ట్రావెలింగ్ చేసి ఏమైనా నిర్గమకాండం చదివి వెళ్ళేవా? ఏమి సంగతి అంటే, నిర్గమకాండం ఏంటి? యోసేపు ఎవడు, మోషే ఎవడు? నేనేమో యోసేపుని ఇప్పుడున్నాను, వాడెవడో మోషే ఇంకా పుట్టనే లేదు. మీరంటారు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పంచకాండాలు చదివారంటే పంచకాండాలు ఏమిటి నాకు తెలియదు. మరి ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఇంకా వ్రాయబడని ధర్మశాస్త్రం ప్రకారం 400 ఏళ్ల ముందే నువ్వు ఎలా జీవించావు? ఎలా పారిపోయావు? ఎలా పరిశుద్ధత కాపాడుకున్నావు? ఎందుకు తెగించావు? అంటే ధర్మశాస్త్రమును ఎవరు ఇవ్వబోతున్నారో, ధర్మశాస్త్రాన్ని ఎవరు ఇవ్వబోతున్నారో, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, పరుని సొత్తు ఆశించవద్దు, పరుని భార్యను ఆశించవద్దు, నీకు కలిగిన దానిలో 10% దేవునికి ఇవ్వాలి, ఇత్యాది ఆజ్ఞలన్నీ ఏ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో అతని జీవం వీళ్ళ లోపలికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 10 ఆజ్ఞలను దేవుడు సీనాయి కొండ మీద రాతి పలకల మీద రాయకముందే అబ్రహాము గుండెల మీద రాశాడు. పొరుగువానిదేది ఆశించొద్దని సీనాయి కొండ మీద చెప్పకముందే ఆ ఆజ్ఞను యోసేపు గుండెల మీద రాశాడు. అబ్రహాము కాలములో, యోసేపు కాలంలో ధర్మశాస్త్రం లేదు, కానీ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు అబ్రహాం దగ్గర ఉన్నాడుగా, యోసేపు దగ్గర ఉన్నాడుగా. ఆయన వీళ్ళ గుండెల మీద ఆ ఆజ్ఞలు రాశాడు. బైబిల్ లేని కాలములో వాళ్ళు బైబిల్ని అనుసరించి బ్రతికారు. బైబిల్ ఉన్న తర్వాత మనుషులకు బైబిల్ని అనుసరించి బ్రతకడం చాలా కష్టమైపోతుంది. ఇంటర్నెట్లో ఇంకొకటి ఏదో ఒక ఏమంటారు, చిన్న వీడియో క్లిప్ ఒకటి వచ్చింది. వాస్తవం అని నేను అనుకోవట్లేదు, కానీ ఏదో అట్లా ఒక పెద్ద మనిషి ఒక పాఠం నేర్పడానికి ఇది అప్లోడ్ చేశాడు. ఏంటంటే, ఒక చర్చ్ కడుతున్నారట.
ఆ చర్చి కట్టేటప్పుడు చాలా పెద్ద ఎత్తున చాలా బాగా కట్టాలని ఒక పెద్ద ల్యాండ్ కొన్నారు. అయితే ఆ చర్చి చాలా 2-3 సంవత్సరాల టైం పడుతుంది. 2-3 సంవత్సరాలు టైం పడుతుంది కనుక మరి అంతవరకు ఎక్కడ ఆరాధించుకోవాలని ఆ ప్రక్కనే ఉన్న ఒక బార్ ఉంది. ఆ బారు యజమాని దగ్గర ఆ బార్ను కొనేశారు వీళ్ళు. కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఆ బార్ను కొన్నారు. బార్ను కొనేశారు. అందులో ఆరాధించుకుంటాము. ఆ తర్వాత ఆ బార్ను కూల్ చేస్తాము. తర్వాత మేము ఈ చర్చిలో ఆరాధించుకుంటామని అంటే అతను సరే నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని వాడు అమ్మేసి వెళ్ళిపోయాడు. అయితే వాడు ఆ బార్ యజమాని వెళ్ళిపోయేటప్పుడు ఫర్నిచరు అన్నీ తీసుకెళ్ళిపోయాడు. బీరువాలు ర్యాక్లు అన్నీ తీసుకెళ్ళిపోయాడు. మర్చిపోయాడు పంజరంలో ఒక చిలక ఉంది, దాన్ని మర్చిపోయిపోయాడు వాడు. అది మాటలు నేర్చిన చిలకాట, అది మాట్లాడుతుంది. అయితే పాస్టర్ గారు వచ్చి చర్చ్ కొరకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అక్కడ పంజరం ఉండి చిలుక మాట్లాడుతుంది. ఓహో, కొత్త వాయిద్యాలు వచ్చాయన్నమాట, బాగుంది బాగుంది అని అంటుంది. నైస్ నైస్, ఐ సీ న్యూ ఇన్స్ట్రుమెంట్స్ అని పాస్టర్ గారు మురిసిపోయారు. అది ఏంటో చిలక మళ్ళీ చెప్పు అంటే న్యూ ఇన్స్ట్రుమెంట్స్, ఐ లైక్ ఇట్, నైస్ నైస్. తర్వాత ఫర్నిచర్, బెంచీలు, అక్కడంతా పుల్పిట్టు, ఆ క్రాస్ అదంతా కూడా పెట్టారు. ఓ, కొత్త సామాను వచ్చింది, కొత్త ఫర్నిచర్ వచ్చింది, బాగుంది బాగుంది అంటుంది ఆ చిలక. పాస్టర్ గారు ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఆదివారం వచ్చింది, అందరూ వచ్చి కూర్చున్నారు. చిలక మాట్లాడింది. ఓ పర్వాలేదులే, కస్టమర్లు మాత్రం పాతోళ్ళే వచ్చారు. అంటే అర్థమైందా మీకు? ఈ చర్చ్ మెంబర్లు అంతకుముందు బార్కు వచ్చేవాళ్ళు, ఇప్పుడు బెంచీలు మారినాయి, బల్లలు మారినాయి, పులిపిట్టు, అక్కడ ఉండే ఫర్నిచరు, ఇన్స్ట్రుమెంట్లు అన్నీ మారినాయి, కానీ మనుషులైతే పాతోళ్ళు వెళ్ళండి. అప్పుడు బార్ కోసం తాగడానికి వచ్చారు, ఇప్పుడేమో వాళ్ళే ప్రార్థనకు వచ్చారు. ఓ ఓకే ఓకే, ఓల్డ్ పీపుల్ హ్యావ్ కమ్, ఆల్ ఓల్డ్ మెంబర్స్ అంటుందట. పాస్టర్ గారి గుండె పగిలిపోయింది. అంటే ఇంతకుముందు ఈయన వేరే చోట సంఘం నడిపినప్పుడు ఆదివారం ఈయన ముందు ప్రార్థన కూర్చునే వాళ్ళందరూ కూడా ఈ క్లబ్ మెంబర్స్ అన్నమాట. చిలక చెప్పింది అసలు గుట్టు.